హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం టాపిక్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేస్తారని కోరుకుంటానండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతే చూసుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్. అసలుకి ఏంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్? ఒకసారి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ at any point is equal to the work done per unit charge in carrying it from infinity to that point in an electric field. ఇది కనుక తెలుగులో మనం డెఫినేషన్ అనేది కనుక చూస్తే, విద్యుత్ వలయంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఉన్న ఆవేశముల సంఖ్య మరియు వాటి స్థితిని తెలియజేస్తుంది పొటెన్షియల్ అంటే. అయితే ఈ ఆవేశముల సంఖ్య పెరిగినట్లయితే విద్యుత్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ పొటెన్షియల్కి మనకి యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్ అండి. విఓఎల్టీ వోల్ట్ని మనం పొటెన్షియల్గా తీసుకున్నాం. అది మనం ఇలా జౌల్ పర్ కూలుంగా అనుకోవచ్చు. జౌల్ పర్ కూలుం ఆల్సో కాల్డ్ అస్ వోల్ట్. అయితే ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని స్కేలర్ క్వాంటిటీగా పరిగణిస్తాం. స్కేలర్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండిద్ది స్కేలర్ క్వాంటిటీకి. మరి వెక్టర్ క్వాంటిటీ అంటే వెక్టర్ క్వాంటిటీకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. అయితే చూడండి, ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి ఇంకొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. చూడండి, ఏదైనా ఒక స్థిర వస్తువు, చూడండి ఒక వస్తువు, ఇట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. దీనికి ఉండే ఎనర్జీ ఏంటంటే స్టాటిక్ ఎనర్జీ. అదే వస్తువు గమనంలో ఉన్నప్పుడు దానికి ఉండే ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. మరి ఇదే వస్తువు గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉంటే అప్పుడు దానికి ఉండే ఎనర్జీ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే చూడండి, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రతి చోట కాన్స్టెంట్గానే ఉంది, కానీ దానికి ఉన్న ఎనర్జీ మాత్రం దాని యొక్క స్టేట్ని బట్టి డిఫరెన్షియేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాబట్టి ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ విధంగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ వస్తువు స్థిరంగా ఉంటే దానికి ఉండే ఎనర్జీ స్టాటిక్ ఎనర్జీ, అది గమనంలో ఉంటే దానికి ఉన్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. అలాగే అది ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటే, గ్రౌండ్ నుంచి కొంత ఎత్తైన ప్రదేశంలో ఉంటే దానికి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఏంటి సార్ ఈ రెండింటికి లింక్? మీరు దీని గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అని అడిగితే, ఉందండి, ఈ రెండింటికి లింక్ ఉందండి. ఒకసారి ఆ లింక్ ఏంటో చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మనకి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటంటే ఎంజీహెచ్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ అండ్ హైట్. అంటే
ఈ ఆబ్జెక్ట్ యొక్క మాసు, అలాగే ఈ ఈ ఆబ్జెక్టు గ్రౌండ్ లెవెల్లో నుంచి ఎంత హైట్లో ఉందో దాని హైటు అలాగే ఆ ఆబ్జెక్ట్ మీద అప్లై అయ్యే గ్రావిటేషనల్ ఫోర్సు. సో ఆ ఆబ్జెక్ట్ మీద ఇన్ని ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిసిటీ టాపిక్లోకి వస్తే, అంటే పొటెన్షియల్ ఎనర్జీ, అదే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ టాపిక్లోకి వస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఛార్జెస్ యొక్క ఈ మాసు, ఈ హైటు, ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ కన్సిడర్ చేయం, అంటే నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఆ ఛార్జెస్ మీద అప్లై అయ్యే ఫోర్స్ అనేది ఒకటి ఉంది. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం అనేది చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు రెండు పాజిటివ్ టెర్మినల్స్ అనేవి, అంటే రెండు పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి అనుకోండి అండి. ఈ రెండింటి యొక్క ధర్మం ఏంటంటే, ప్రాపర్టీ ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేది అవుట్వర్డ్స్కి ఉంటుంది. సో ఇలా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించే కాదు, ఎంటైర్ బేసిక్ ఎలక్ట్రిసిటీ గురించి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేది రెండు పాజిటివ్ ఛార్జెస్ మధ్య ఎట్లా ఉంటుందండి. సో ఇప్పుడు రెండు పాజిటివ్ ఛార్జెస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఆల్వేస్ రిపల్సింగ్ ఈచ్ అదర్. అయితే ఇప్పుడు ఈ రెండిటి యొక్క ప్రాపర్టీ ఏంటంటే రిపల్సింగ్ ఈచ్ అదర్. అంటే ఎప్పుడు వీటి యొక్క ఫీల్డ్ అనేది, అంటే వీటి యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనమాట. ఈ రెండు రిపల్స్ అయ్యి దూరంగా వెళ్తాయి. ఇదేమో ఇటు వెళ్ళిపోయింది, ఇదేమో ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దగ్గర తీసుకొచ్చే ప్రతిసారి, ఆ రెండింటిని క్లోజ్గా తీసుకొచ్చే ప్రతిసారి ఆ రెండు రిపల్స్ అయ్యి వాటి యొక్క డైరెక్షన్స్ అనేది మార్చుకుంటూ ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి పొటెన్షియల్ ఎనర్జీలో, అంటే ఒక వస్తువు యొక్క ఒక వస్తువుని హైట్లో ఉంచితే, గ్రౌండ్ లెవెల్లో నుంచి కొంత హైట్లో ఉంటే, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందకు ఉంటే ఆ వస్తువు యొక్క స్థానం కొంత ఎత్తులో ఉంది, హైట్ కొంత ఎత్తులో ఉంది. అంటే ఆపోజిట్ ఉన్నదన్నమాట. యాక్చువల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు ఉంటే ఆ ఆబ్జెక్ట్ మాత్రం పైకి ఉంది, కొంత ఎత్తులో ఉంది. సో అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఎటువైపు ఉంది, అంటే ఈ రెండు యొక్క ఛార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది బయట పక్కకు ఉంది, అంటే రిపల్సింగ్ ఉంది బయట పక్కకి. అయితే వీటిని మనం ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా, లేదంటే వీటిని మనం రెండు టెర్మినల్స్ యూస్ చేసి, లైక్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఈ రెండింటిని ఏంటంటే మనం దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ ఇంకొంచెం మనం, అంటే ఈ రెండు ఛార్జెస్ ఎట్లా దగ్గరికి వచ్చినాయి అనుకోండి, ఇక్కడే చెప్పుకుందాం. చూడండి, ఈ రెండు ఛార్జెస్ కొంచెం ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, క్లోజ్కి వచ్చినాయి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లో ఉండడం ద్వారా. సో యాక్చువల్గా ఇవి బయటికి వెళ్ళిపోతాయి, మామూలుగా అయితే రిపల్స్ అవుతాయి, ఇట్లా రిపల్స్ అయ్యి దూరంగా వెళ్తాయి. చూడండి, ఇలా రిపల్స్ అయ్యి దూరంగా వెళ్తాయి. అది వాటి యొక్క నేచర్. వాటి నేచర్కి ఆపోజిట్గా మనం దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచడం వల్ల ఆ రెండింటిని క్లోజ్గా తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తాం. సో అలా చేయడం వల్ల ఇవి ఎట్లా అంటే ఇలా రావడం అనేది జరిగింది, క్లోజ్గా రావడం అనేది చేస్తున్నాం. ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా చాలా క్లోజ్ అయ్యింది, అంటే చాలా తగ్గింది. సో ఇది ఇక్కడ వర్క్ అనేది ఏ విధంగా జరిగిందండి చూడండి, ఇంత దూరంలో ఉండాల్సిన ఛార్జెస్ అనేవి ఎంత క్లోజ్గా వచ్చినాయి, అదేంటండి ఇంత క్లోజ్గా వచ్చినాయి, అంటే వర్క్ అనేది జరిగింది.
అంటే వాటి యొక్క డిస్టెన్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచడం వల్ల వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది తగ్గింది, అంటే వాటిని క్లోజ్గా తీసుకురావడం అనేది జరిగింది. బై విచ్ ఫోర్స్ అంటే అగ్నెస్ట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ వర్క్ డన్ అగెనిస్ట్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏంటండి, ఈ రెండు ఛార్జెస్ యొక్క రెగ్యులర్ అంటే ఆ రెండు ఛార్జెస్ యొక్క ధర్మం, ఆ రెండు ఛార్జెస్ యొక్క న్యాచురల్ ఫోర్స్ అనమాట ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది. ఇక్కడ అంటే రైట్ సైడ్ ఉన్న ఈ ఇమేజ్లో చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలాగో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కూడా అలాగే. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా మనం ఆ వస్తువుని పైకి తీసుకెళ్ళాం కాబట్టి ఈ వస్తువులో మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయ్యింది. అలాగే ఈ ఛార్జెస్ని ఎలక్ట్రిక్ ఫోర్స్ వాటి యొక్క నేచర్కి ఆపోజిట్గా మనం క్లోజ్గా తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి వాటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయ్యింది. అర్థమైందండి? డ్యూ టు దట్ potential energy, potential electric potential is created. Due to that electric potential is created. ఈ ఒక్క పాయింట్ కనుక మీకు అర్థమైతే మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ కూడా అర్థమవుతుందండి. సో ఇది మీకు క్లారిటీ లేకపోతే ఒక్కసారి ఒక 5 minutes స్కిప్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఈ కాన్సెప్ట్ అనేది వెళ్ళి రండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ మీకు ఇలా అర్థం అవ్వడం కోసము నేను చాలా ట్రై చేశాను, ఇలా అర్థమయ్యేలా చెప్పడం కోసమని. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ దీన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను ఇంకో విధంగా చెప్తాను. చూడండి ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది సిమిలర్గా టెంపరేచర్ ఇందాల ఈ పొటెన్షియల్ని మీకు గ్రావిటేషనల్ ఫోర్స్తో కంపేర్ చేసి చెప్పాను కదండి. ఇక్కడ టెంపరేచర్తో కంపేర్ చేసి చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకు టెంపరేచర్ అనేది ఎలా కొలుస్తామంటే థర్మోమీటర్తో కొలుస్తాం. అయితే ఆ టెంపరేచర్ అనేది రెండు బాడీస్ అది ఏదైనా వచ్చి రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ అనేది మనం కొలవాలి. సో అలా కొలవాలంటే మనం ఆ రెండింటి మధ్య ఉన్న హీట్ అనేది మనకి డిఫరెన్స్ తెలిస్తే టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ అది బాగా వేడిగా ఉందనుకోండి, దీని టెంపరేచర్ చెక్ చేయాలి అని మనం థర్మోమీటర్ యూజ్ చేసి చెక్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్ బాగా చల్లగా ఉందనుకోండి, దాని యొక్క టెంపరేచర్ చెక్ చేయడం కోసం కూడా మనం థర్మోమీటర్ యూజ్ చేసి చెక్ చేస్తాం. అదే ఆ రెండు ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క టెంపరేచర్ వచ్చేసి 20 degrees సెంటిగ్రేడ్ అయితే ఇంకో ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క టెంపరేచర్ వచ్చేసి 60 degrees సెంటిగ్రేడ్. అయితే ఒకసారి చూడండి, ఈ 20 degrees సెంటిగ్రేడ్ అనేది కూల్గా ఉంది, ఈ 60 degrees అనేది బాగా హాట్గా ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ కనుక పక్క పక్కనే ఉంటే ఏం జరిగిందంటే థర్మల్ ఈక్విలిబ్రియం పొజిషన్ కోసం రావడం కోసం ఏం జరిగిందంటే చూడండి, ఈ 60 degrees టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యిందండి. హీట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ అనేది సేమ్ అంటే ఈక్వల్ అయ్యే వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. 30 degrees సెంటిగ్రేడ్, దీని యొక్క టెంపరేచర్ కూడా 30 degrees సెంటిగ్రేడ్ వచ్చే వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది ఈక్విలిబ్రియం పొజిషన్ వచ్చే వరకు. సో ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో కూడా జరిగిద్దండి. దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ అనేది రాస్తాను చూడండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ది charge
always flows from a body. All charge always flows from a body at high potential to the body at lower potential. The flow of charge stops. ఈ ఫ్లో అనేది ఎప్పుడు అయిపోయిందండి? ఫ్లో స్టాప్స్ as soon as the potential of the two bodies become equal. Potential of the two bodies becomes equal. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది చాలా సిమిలర్గా ఉండేదండి టెంపరేచర్ అనే దానికి కూడా. దీంతో టెంపరేచర్ అనే దాంతో కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చూద్దాం. చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్. అసలు ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్? ద వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ ఇన్ క్యారింగ్ ఏ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్. యాక్చువల్గా మనకి పొటెన్షియల్ ఏంటండి? ఒక ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్ దగ్గరికి ఛార్జ్ని మనం తీసుకురావడాన్ని పొటెన్షియల్ అంటాం. అదే ఇన్ఫినిటీ నుంచి ఇక్కడికి ఏ అనే పాయింట్కి తీసుకొచ్చిందని మనం పొటెన్షియల్ అంటే. పొటెన్షియల్ అంటే అదే ఏ పాయింట్ నుంచి అంటే బి పాయింట్ వరకు అది మనం మూవ్ చేయగలిగితే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే చూడండి ఒకసారి మీరు క్లియర్గా, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఏ అండ్ బి. Difference between 2 points A and B considered as work done by charge అని మనం మ్యాథమెటికల్గా ఇంటిమేట్ చేయొచ్చండి. అయితే దీని ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్ పర్ కూలుంబ్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 వోల్ట్గా చెప్పొచ్చండి. 1 వోల్ట్గా చెప్పొచ్చు. సో ఈరోజు మన టాపిక్స్ అయిన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అలాగే పొటెన్షియల్ డిఫరెన్సెస్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగిందండి. అయితే ఇప్పుడు మనం ఈ టాపిక్స్ మొత్తం మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అసలుకి ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఫస్ట్ పాయింట్ చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్స్ అండి. వోల్ట్ ఆర్ జౌల్ పర్ కూలుంబ్ అండి, జౌల్ పర్ కూలుంబ్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది
charges always flows from higher potential body to the body at lower potential. నెక్స్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి ఒకసారి దీన్ని మీకు తెలుగులో చెప్తాను. ధనావేశాలు ప్రవహించు దిశను విద్యుత్ ప్రవాహ దిశగా మనం అనుకుంటాం. అయితే రుణావేశిత ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ కూడా అల్ప పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్ వైపు ప్రవహిస్తాయి. అది ఇప్పుడు మీకు సెకండ్ పాయింట్ గురించి చెప్పాను. అయితే ఈ ప్రవాహం వల్ల ఏర్పడిన దానిని విద్యుత్ అంటాము. అంటే రుణావేశిత ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అంటే యాక్చువల్గా మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా అల్ప పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్ వైపు ప్రవహిస్తాయి. సో ఈ ప్రవాహం వల్ల మనకి విద్యుత్ అనేది ఏర్పడుద్ది. మరి విద్యుత్ యొక్క దిశ మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే ధనావేశంలో ఎప్పుడూ కూడా అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్ వైపు ప్రవహిస్తాయి. చూడండి ఇక్కడే అదే చూపించాను. చార్జెస్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు ద బాడీ అట్ లోయర్ పొటెన్షియల్. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. మరి కరెంటు ఎలా చేస్తుందంటే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నామండి. ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. ఈ విషయం మీకు ముందుగానే చెప్పడం అనేది జరిగిందండి. సో అది ఇక్కడ చూడండి క్లియర్గా, రుణావేశిత ఎలక్ట్రాన్స్ నెగటివ్లీ చార్జ్డ్ electrons always flow from lower potential to the higher potential. Due to this flow of electrons, electricity produces. సో నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే, మనం ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే కరెంటు 220 volts used in households. అలాగే దాని యొక్క ఫ్రీక్వెన్సీ సెట్ టు 50 hertz. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని వరుసలో చెప్తున్నాను. అయితే ఈ ఎలక్ట్రిసిటీ ఈ వోల్టేజ్ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉంచడం కోసమని మనం స్టెబిలైజర్ని యూజ్ చేస్తాం. యూజ్డ్ టు స్టేబుల్ voltage
ఎట్ 220 volts. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. ఎర్త్లో ఇన్ఫినిటీ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ పాజిటివ్ ఛార్జెస్, ఇన్ఫైనైట్ పాజిటివ్ ఛార్జెస్ అలాగే ఇన్ఫైనైట్ నెగిటివ్ ఛార్జెస్ అంటే అనంత సంఖ్యలో ధనావేశాలు అలాగే రుణావేశాలు ఉంటాయి. సో భూమి యొక్క మొత్తం పొటెన్షియల్ను ఎల్లప్పుడూ కూడా శూన్యంగా పరిగణిస్తాం. మనం రాయాల్సిన పాయింట్ ఏంటో చూడండి. భూమి యొక్క మొత్తం potential is infinity. సో ఈ విధంగా మనం పరిగణించవచ్చు. సో మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి అర్థమైందని అనుకుంటానండి. మనం మన నెక్స్ట్ క్లాస్లో ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇంతటితో మన క్లాస్ అనేది ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.